పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది నరసరావుపేట మండలం పామిడిమర్రులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామాన్ని దిగ్బంధం చేసి ఇంటింటిని సోదా చేశారు. సరైన ధృవపత్రాలు లేని 63 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు సీజ్ చేశారు. కత్తులు, కర్రలు, గొడ్డళ్లను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. గ్రామాల్లో సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే చట్ట ప్రకారం పరిష్కరిస్తామని, చట్టాన్ని ఎవరైనా చేతుల్లోకి తీసుకుని అసాంఘిక చర్యలకు పాల్పడితే బాధ్యులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని గ్రామీణ సీఐ పొసుపులేటి రామకృష్ణ హెచ్చరించారు. ఈరోజు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా నరసరావుపేట సబ్ డివిజన్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మొత్తం ఒక 8 మంది సిఐలు, 12-15 మంది ఎస్ఐలు, అలాగే స్టాఫ్ మిగతా వాళ్ళు ఒక 80 మంది, మొత్తం ఒక 100 మందితో ఈరోజు పమిడిమర్రు అనే గ్రామాన్ని కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఇంతకుముందు కూడా కొంచెం పొలిటికల్గా కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. ఈ గొడవలు జరుగుతాయి. ఈ యాంగిల్లో కూడా చూస్తున్నాం. ఈ మధ్య మా ఎస్పీ గారు ప్రతి విలేజ్ కూడా కార్డన్ సెర్చ్ అని చేయిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు ఉదయం 4:30 గంటలకి రావడం జరిగింది. ఈ 7-7:30 వరకు చేస్తూ ఉన్నాము. దీనిలో ఇప్పుడు ఈరోజు కార్డన్ సెర్చ్ చేస్తే ఈ ఊర్లో మాకు మొత్తం ఒక 63 బైకులు దాకా దొరికినాయి వితౌట్ రికార్డ్స్. అలాగే 3 ఆటోలు, ఈ కర్రలు, కటార్లు, ఈ కొడవళ్ళు, గొడ్డలు దొరికినాయి. ఈ ఎవరైనా సరే అసాంఘికంగా చర్యలు చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పని మా ఎస్పీ గారు చెప్తున్నారు. అలాగే మేము కూడా ఈ గ్రామాల్లో సమస్యాత్మకంగా ఏమి లేకుండా కలిసిమెలిసి ఉండాలని, అలాగే ఇటువంటి సమస్య వచ్చినా కూడా చట్టం వాళ్ళ చేతిలో తీసుకోకుండా పోలీసులకు వచ్చి చెప్తే మేము తగిన చర్యలు తీసుకుంటాము, వాళ్ళకి తగిన శిక్ష పడేలాగా చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను. అలాగే ఫ్యాక్షన్ తగాదాలు అటువంటి జరిగినా కూడా వారిపైన ఉక్కుపాదం మోపుతామని చెప్పని తెలియపరుస్తున్నాం పోలీస్ శాఖ ద్వారా.